హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అద్విత వ్లాగ్స్. మీకు తమ్ముళ్ళు చూసి అర్థమైపోయి ఉంటుంది. మేము శ్రావణమాసం వనభోజనాలకు వెళ్ళాము. ఇక్కడ ఆల్రెడీ మా వాళ్ళు కుక్ చేయడం స్టార్ట్ చేశారు. వెదర్ చాలా బాగుంది. ఇంకా మా వాళ్ళు వచ్చేసి ఇక్కడ చికెన్ కర్రీ కుక్ చేస్తున్నారు. ఇక్కడ మా పాప వచ్చేసి చాలా క్యూట్గా ఆడుకుంటుంది. చూడండి, రోడ్ స్పేసెస్గా ఉండడం వల్ల ఇంకా పరిగెడుతూనే ఉంది. అస్సలు ఆపలేకపోతున్నాం తనని. ఇంకా ఆల్మోస్ట్ చికెన్ కర్రీ కుక్ అయింది. పక్కన మా ఆంటీ వచ్చేసి పప్పు బియ్యం అండ్ పచ్చి పులుసు చేస్తున్నారు. కొంచెం కట్టెల పొయ్యి మీద కాబట్టి టైం పడుతుంది. అందుకని చెప్పేసి స్టవ్ మీద చికెన్ కర్రీ పెట్టాము. ఇది కంప్లీట్ అవ్వగానే బగారా రైస్ చేస్తారు. ఇంకా ఇంటి దగ్గరనే మేము పూరీలు చేసుకొని వచ్చాము. ఇక్కడ చూడండి, ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అండ్ పిల్లలు వచ్చేసి వాళ్ళ గేమ్స్ వాళ్ళు ఆడుకుంటున్నారు. పాప ఫుల్ ఎంజాయ్ చేస్తుంది పిల్లలతోని. చాలా బాగా ఆడుకుంటుంది వీళ్ళందరితోని. తిని వచ్చేసి మా అక్క వాళ్ళ కూతురు. ఇంకా వంటలు అవుతూ ఉన్నాయి. ఓన్లీ చికెన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బగారన్నం వేసాము. అది అయిపోగానే మేము ఇంకా తినడం స్టార్ట్ చేస్తాము. ఈమె మా ఆడపడిచి వాళ్ళ కూతురు అండ్ వాళ్ళ అబ్బాయి తను. వీళ్ళిద్దరు మా ఆడపడిచి వాళ్ళ కూతురులండి. వంటలు ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతున్నాయి. ఇంకా తినేప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటాడు. ఇంకా మా హస్బెండ్ లంచ్ టైంకి వచ్చారు. తనకి వర్క్ ఉండడం వల్ల. ఇక్కడ మేము వచ్చేసి వండిన వంటలన్నీ ఒక ప్లేట్లో పెట్టుకొని పూరి, బగారన్నం, చికెన్ రైస్ అండ్ పప్పు బియ్యం, పచ్చి పులుసు అన్నీ ఇట్లా ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాము. చేసుకొని ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్తున్నాము. ఇదేంటి ఒక అమ్మవారికి ఇట్లా నైవేద్యం లాగా పెట్టి కొబ్బరికాయ కొట్టడానికి. ఇక్కడ మా ఆడపడుచు వచ్చేసి కొబ్బరికాయ కొడుతుంది. ఇలా దేవతకి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొడతారండి. ఇంకా ఇది కంప్లీట్ అయ్యాక ఇంకా మేము స్టార్ట్ చేస్తాము తినడం. తినొచ్చేసి మా పెద్దత్తయ్య. అండ్ నేచర్ అయితే చాలా బాగుంది. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ అంతా గ్రీనరీ ఉంది. ఇక్కడ వచ్చేసి ఒక దర్గా ఉంటుందండి, చాలా ఫేమస్. ఇది వరంగల్ దగ్గర ఉంటుంది. చూడండి క్లౌడ్స్ ఎంత బాగున్నాయో. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకా చిన్నపిల్లలు అండ్ మా హస్బెండ్ వాళ్ళకి వడ్డిస్తున్నాము. వాళ్ళు తింటున్నారు. వాళ్ళు తిన్నాక ఇంకా మేము కూడా తింటున్నాము. ఇలా థమ్స్అప్, స్ప్రైట్ తాగుతూ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాము అందరం. ఇలా వనభోజనాలకు వెళ్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇలా అందరూ 2 monthsకి ఒకసారైనా వెళ్ళాలి. ఇలా టైం కుదిరినప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని వీడియోస్ క్యాప్చర్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మా పాప చూడండి చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా తను పరిగెడుతూనే ఉంది ఆ రోజంతా. చాలా దెబ్బలు కూడా తాకాయి. ఈ వీడియో నచ్చి నేను క్యాప్చర్ చేసుకున్నాను. ఇంకా నేను మా పాప కూడా చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా తనతో కూడా టైం స్పెండ్ చేశాను. చాలా బాగా అనిపించింది. If you like this video, please like, share and subscribe to Advita Vlogs. Thanks for watching.